హాయ్ హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇవాళ నేను వేస్ట్ బెల్ట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీ దగ్గర ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఇది తయారు చేసుకోవచ్చు. మన వేస్ట్ సైజ్కి తగ్గట్టు మన శారీ కలర్ కాంబినేషన్ లేదా డిజైన్కి తగ్గట్టు ఇది మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద మేకింగ్. ముందుగా మీకు నచ్చిన క్లాత్ పీస్ ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ ఈ మెరూన్ కలర్ హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచ్ విడ్త్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. లెంత్ మాత్రం మీ నడుము కొలత చుట్టూ తీసుకొని దానికి తగ్గట్టు లెంత్ని కట్ చేసుకోవాలన్నమాట. మీ నడుము చుట్టుకొలత కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనం లాస్ట్కి ఎలాస్టిక్ కూడా దీంట్లో పెడతాం కాబట్టి మీ నడుము చుట్టుకొలత కన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇట్లా 2 పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని స్కేల్ లేదా స్టిక్ సహాయంతో రివర్స్ తీసుకొని దాన్ని ఇలా సీదా చేసుకొని దాన్ని ఐరన్ చేయాలి. ఇట్లా ఐరన్ చేస్తే మనకి మన నెక్స్ట్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో సెంటర్ మార్క్ చేసుకోవాలి. అటు 9 ఇంచెస్ ఇటు 9 ఇంచెస్ తీసుకున్నాం అంటే మొత్తం టోటల్ 18 ఇంచెస్. ఈ 18 ఇంచెస్ మనకి ముందుకి వేస్ట్ బెల్ట్ ముందు మాత్రం కనిపించాలి కదా డిజైన్, ఆ ముందు డిజైన్ 18 ఇంచెస్ తీసుకున్నాం. మీరు మీ నడుము కొలతకి సరిపడా తీసుకోండి. ఈ సెంటర్ మార్క్ చేసుకున్న దాంట్లో మీకు నచ్చిన ఏదైనా లాకెట్ లేదా డైరెక్ట్ మోటిఫ్ దొరుకుతున్నాయి కదా వర్క్ చేసినవి, అవి తీసుకొని మధ్యలో అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్కేల్ సహాయంతో నీట్గా క్రాస్ లైన్స్, డయాగ్నల్ లైన్స్, అటు క్రాస్ లైన్ ఇటు క్రాస్ లైన్, క్రాస్ లైన్స్ మార్క్ చేసుకోండి అన్నమాట. కరెక్ట్గా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి కావలసినవి మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పూసలు లేదా మీరు కొత్తగా తయారు చేస్తే మీ శారీకి తగ్గట్టు మ్యాచింగ్ పూసలు, బీడ్స్ ఇలాంటివి తీసుకోండి. సో నేను ఇక్కడ ఒక 4 రకాలు తీసుకున్నాను. ఇప్పుడు బీడ్స్ కనిపిస్తున్నాయి కదా, గోల్డెన్ బీడ్స్. ఈ గోల్డెన్ జరీ చూపించాను కదా, ఆ గోల్డెన్ జరీ సహాయంతో మంచిగా లైన్ వైజ్ కుట్టేస్తున్నాను అన్నమాట. ఇలా రింగ్ పెట్టి కుట్టడం వల్ల అది స్ట్రిప్ అనేది మంచిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కుట్టడం ఈజీ అవుతుందని ఇలా రింగ్కి పెట్టి కుడుతున్నాను.
చూడండి మొత్తం బీడ్స్ కుట్టడం అయిపోయింది కదా, నీట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి బీడ్స్ తీసుకున్నాను, కుందన్స్ అనండి, బీడ్స్ అనండి. అయితే ఫ్యాబ్రిక్ గ్లూ సహాయంతో ఇందులో 4 బీడ్స్, ఒక్కొక్క స్క్వేర్లో 4 బీడ్స్ లేదా కుందన్స్ అంటిస్తున్నాను అన్నమాట. ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ అవుతాయి కదా, అందుకని. చూడండి కుందన్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూడండి. మీకు దీనికి కావాల్సంటే ఇంకా ఎంత అయినా డెకరేట్ చేయొచ్చు. దీని కిందకే డ్రాప్స్ లాగా హ్యాంగ్ అయ్యేటట్టు దీనికి తగ్గట్టు గోల్డెన్ డ్రాప్స్ కానీ, పర్ల్స్ కానీ, డ్రాప్స్ కింద సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది అలా కూడా. ఇప్పుడు ఒక ఎలాస్టిక్ తీసుకొని అటువైపు ఇటువైపు ఎక్కించాలి, లోపలికి ఎక్కించి 2 సైడ్స్ కుట్టేసేయాలన్నమాట. పైన వైపు కింద వైపు కుట్టేయాలి. ఎలాస్టిక్ మొత్తం ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మలిచి కుట్టాలి. దీనికి కావాలంటే మనం ఇంకెన్నో మెరుగులు దిద్దొచ్చు. నేను మీకు ముందుగా చెప్పినట్టు కింద డ్రాప్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా 2-3 లాకెట్స్ పెట్టొచ్చు. అలా మీకు నచ్చినట్టు స్టిక్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులు కుట్టేశాక మనకి హుక్స్ అటాచ్ చేయాలన్నమాట. మన వేస్ట్కి హుక్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. జనరల్గా ఇవి మెన్స్ వేర్లో ప్యాంట్స్కి ఇలాంటి హుక్సే కుడతారు. సో అలాంటి హుక్స్ తీసుకొని అటువైపు ఇటువైపు కుట్టొచ్చు. కాస్త ఓపిక ఉండాలి, కానీ మనకి నచ్చినట్టు మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం మన వేస్ట్ బెల్ట్ని క్రియేట్ చేయొచ్చు. చాలా అందంగా కనిపిస్తుందండి. ఓపిక ఉంటేనే ఈ పని అవుతుంది. ఓపిక లేనిది మాత్రం ఇది చేయలేం మనము, అది మాత్రం గుర్తుంచుకోండి. మరి ఎలా ఉందండి ఇవాళ వీడియో? మీకు నచ్చిందా? మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.